Hi everyone, welcome back to our channel Learn English with Amir. How are you guys? So today's video is dedicated to Group 2 స్టూడెంట్స్ అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అంటే ఈ 1 వీక్ స్పాన్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే మనకి 7 డేస్ టైం ఉంది ఎగ్జామినేషన్కి. 7 డేస్ స్పాన్లో ఎవ్రీ డే మనం ఇంగ్లీష్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా ఆ వీడియో సిరీస్ని మీరు మిస్ అవ్వకండి. ఎవ్రీ డే 1 వీడియో మీకు తప్పకుండా వస్తుంది. అప్పుడప్పుడు మీకు 2 వీడియోస్ కూడా రావచ్చు. గ్రూప్ 2కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ 1 వీక్ ఉంది అనగా ఆలోచించుకునే విషయం ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ అసలు ఏం చేసాం, అసలు ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చు, అసలు ఆలోచిస్తే ఇంగ్లీష్ సరిగ్గా ప్రిపరేషన్ చేయలేదు, సో వచ్చిన ఇంగ్లీష్తో ఆన్సర్ చేసేద్దాం. ఇంగ్లీష్ పెద్దగా రివైజ్ చేయలేదు, సో మీరు మిగతా సబ్జెక్ట్స్ అని బాగా చదువుదాం, ఇంగ్లీష్ మాత్రం పక్కన పెట్టేద్దాం. ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో మీ అందరికీ ఎవరైతే స్టూడెంట్స్కి నిజంగా ఈ ఐడియాలజీ ఉందో మీ అందరికీ నేను చిన్నగా హెడ్సప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను స్టూడెంట్. రైట్, ఏంటి అంటే చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 7 డేస్లో కూడా మీరు ప్రాపర్గా రివిజన్ చేస్తే సాలిడ్గా ఫండమెంటల్స్ బేసిక్స్ కనుక నేర్చుకుని వెళ్తే తప్పకుండా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 7 డేస్ కూడా ఎనఫే. మీరు ప్రాపర్గా రివైజ్ చేయాలి. ఏం చేయాలి? వచ్చిన ఇంగ్లీష్ని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏది తప్పకుండా రివైజ్ చేయాలి అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. అండ్ మీతో కొన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేయించడానికి, ఒకాబ్ కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేయించడానికి ఈ సిరీస్లో ట్రై చేస్తాను. మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఈ 7 డేస్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. అండ్ మీ సర్కిల్లో గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేసేయండి. రైట్, సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో లాస్ట్ మినిట్ టిప్స్, లాస్ట్ మినిట్ ఇంగ్లీష్కి సంబంధించిన రివిజన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ 1 వీక్లో ప్రిపరేషన్ చేయాలి అంటే 1 వీక్లో ఏం మిస్ చేయకుండా చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి మాత్రం మీరు అసలు మిస్ చేయకుండా. అదేంటి అంటే ద ఫస్ట్ ఏరియా ఈస్ టెన్సెస్ అనే ఏరియా నుంచి మీకు డైరెక్ట్గా 20 క్వశ్చన్స్లోంచి డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది అనమాట. టెన్సెస్ అనే టాపిక్ని ఎట్టి పరిస్థితులు మిస్ చేయకండి. దాని బేసిక్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళండి తప్పకుండా. ఈ రివిజన్లో, ఈ 1 వీక్ రివిజన్లో మనం కూడా చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, టెన్సెస్ చేయండి. అండ్ ఇంకొక టాపిక్ ఉంది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈ కన్వర్షన్ తప్పకుండా వస్తాయి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఈ క్వశ్చన్స్ కూడా మనకి రిపీటెడ్గా రావడం జరుగుతుంది. స్పీచెస్ క్వశ్చన్స్ కూడా తప్పకుండా రివైజ్ చేయండి. వాయిస్ అనే టాపిక్ మిస్ చేయకండి, స్పీచ్ మిస్ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మిస్ చేయకండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఓకే. అండ్ చాలా ఎక్కువగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నేను చూసిన క్వశ్చన్స్ ప్రిపోజిషన్ అనే టాపిక్ నుంచి వస్తున్నాయి. ప్రిపోజిషన్ అనే ఏరియాని కూడా తప్పకుండా రివైజ్ చేయండి. ఈ టాపిక్ని ఎట్టు పరిస్థితుల్లో మిస్ చేయడానికి లేదు. అండ్ కండిషనల్ సెంటెన్సెస్ నుంచి కూడా క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా వస్తాయి అనమాట, ఓకేనా. ఈ ఏరియాని కూడా మిస్ చేయకండి. అండ్ లాస్ట్లీ ఆర్టికల్స్ అనే ఏరియా. మీ వల్ల ఎంత అయితే అంతవరకు ఈ ఏరియాస్ పైన గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎంత పాసిబుల్ అయితే అంతవరకు, ఓకేనా. మిస్ చేయడానికి లేదు. ఇంగ్లీష్ని పక్కన పెట్టి వెళ్ళకండి. బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు కనుక ఒక ఫండమెంటల్ లెవెల్లో అయినా కూడా బేసిక్ లెవెల్లో ఈ టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుని వెళ్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే గ్రామర్తో పాటు ఇంకొక ఏరియా కూడా ఉంది. చాలామంది టీచర్లు కూడా తెలియని విషయము. ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి, అవునా. స్టూడెంట్స్కి ఇది కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అనమాట. వొకాబులరీ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకాబ్ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్లో మీకు 4 to 5 క్వశ్చన్స్ కనిపించబోతున్నాయి. ఇది కూడా మీకు అయినంత వరకు రివైజ్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. రైట్, ఇక్కడ దాకా కట్ క్లియర్గా ఉంది కదా. రైట్, ఒకసారి మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తప్పకుండా. రైట్, ఓకే. ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్గా ప్రిపరేషన్ చేయడానికి కష్టమైతే మీకు హెల్ప్ చేయడానికి మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి. మీరు సింపుల్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. అది యూస్ చేసుకొని మీరు ఇంగ్లీష్ కోర్సెస్లో కనుక ఎన్రోల్ అయితే నా నుంచి మీరు కంప్లీట్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అవి యూస్ చేసుకొని ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ కొట్టచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మిషన్ ఇంగ్లీష్ పేరుతో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్ మీరు కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, తప్పకుండా బాగా ప్రిపరేషన్ చేయండి. ఫర్దర్ వచ్చి ఏ ఎగ్జామ్కైనా ఇంగ్లీష్ అవసరమైతే మీరు తప్పకుండా మన యాప్ ఉందని మర్చిపోవద్దు. రైట్, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, బ్యాంక్ పీఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, లేకపోతే గ్రూప్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు. రైట్, కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి టెట్ డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. రైట్, సో ఒక బేసిక్ అర్థమైంది ఏ టాపిక్స్ చదవాలి. రైట్, అండ్ ఆ టాపిక్స్ని ఎలా రివైజ్ చేయాలి నాకు అయినంత వరకు నేను మీకు దగ్గరుండి రివిజన్స్ చేయించడానికి ట్రై చేస్తున్నాను. రైట్, ఈ వీడియో సిరీస్లో నాకు అయినంత వరకు నేను కూడా రివైజ్ చేయించడానికి ట్రై చేస్తాను. రైట్, సో ఈ రోజు నుంచి సెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రామర్కి సంబంధించిన రివిజన్స్, వొకాబులరీకి సంబంధించిన రివిజన్స్. సమ్ టైమ్స్ మీకు నేను రివిజన్స్ చేయించిన క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ దిగొచ్చు కూడా. తప్పకుండా చాలా సీరియస్గా డెడికేటెడ్గా ఈ వీడియోస్ని మీరు ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేసుకోండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, మనం ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ చూడబోతున్నాం అలాంటి ప్యాటర్న్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. చూడండి, స్పీచెస్ నుంచి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది అనమాట. ఆ 20 క్వశ్చన్స్లో 1-2 మార్క్స్ ఇది మీకు డైరెక్ట్గా ఇచ్చేబోతుంది.
ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి ఇది తప్పకుండా మీరు రివైజ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో మనం కాన్సెప్ట్ చేసి చూద్దాం. రైట్, మానస్ సెడ్ దట్ సూరజ్ హ్యాడ్ అరైవ్డ్ ఆన్ ఫ్రైడే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది తప్పకుండా రివైజ్ చేయాలి. ఓకేనా, మానస్ సెడ్ దాట్ చూస్తే సెడ్ దాట్ కనిపిస్తుంది అంటే తప్పకుండా ఇచ్చిన స్టేట్మెంట్ ఒక ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్. అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్కి మనం డైరెక్ట్ స్పీచ్ రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో ఆల్వేస్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఏముంటాయి మీకు ప్రాపర్గా టాపిక్ కూడా రివైజ్ అయిపోతుంది చూడండి ఒకసారి. రైట్, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి అన్నిటి లోపల ఇన్వర్టెడ్ కామాస్. అండ్ ఇక్కడ సెడ్ ఉంది అంటే మీకు కింద డైరెక్ట్ స్పీచ్లో కూడా 100% సెడ్డే రావాలి. ఓకేనా, ఇక్కడ చూస్తే ఇక్కడ సెడ్ ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ సేస్ ఉంది, సేస్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ సే ఉంది, సే వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ సేస్ ఉంది, ఛాన్స్ లేదు. డైరెక్ట్ ఆన్సర్ దేంతో వచ్చే ఛాన్స్ ఉందంటే సెడ్. ఇక్కడనే మీకు ఆన్సర్ దొరికిపోయింది. ఫండమెంటల్స్ బేసిక్స్ మీరు రివైజ్ చేసుకుని వెళ్ళండి. మీరు అనుకోరు కూడా ఇంత ఈజీగా ఇంగ్లీష్లో వచ్చే మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. అది 100% నిజం అనమాట. గ్రూప్ 3లో కూడా స్టూడెంట్స్కి చెప్పి పంపించింది ఇదే విషయము. అండ్ వర్కౌట్ అయింది కూడా. వాళ్ళకి మంచి లెవెల్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు స్కోర్ చేశారు బేసిక్ ఇంగ్లీష్ యూస్ చేసి. గ్రూప్ 2లో కూడా బేసిక్ ఇంగ్లీష్ యూస్ చేసి చాలా మంచి మార్క్స్ స్కోర్ చేశాను. రైట్, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెడ్ వచ్చింది అంటే డైరెక్ట్ స్పీచ్లో కూడా సెడ్ ఉన్నప్పుడు ఇక్కడ సెడ్ వస్తుంది అనమాట. రైట్, సేవ్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సే లేదు, అందుకే అవన్నీ రాంగ్. ఎనీవే లోపలికి వెళ్తే సూరజ్ హ్యాడ్ అరైవ్డ్ ఉంది కదా, ఇక్కడ చూస్తే హ్యాడ్ అరైవ్డ్ అనేది హ్యాడ్ ప్లస్ V3 పాస్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడే. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు పాస్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అయితే సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్కడెక్కడ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ ఛాన్స్ ఉంది. ఈజ్ అరైవ్డ్ అనేది ఒక ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, ఇది రాంగ్. అరైవింగ్ అనేది డైరెక్ట్ ఎప్పుడు రాయలేము, ఇది అసలు స్ట్రక్చరే రాంగ్. హ్యాస్ బీ అరైవ్స్ అసలు ఇంగ్లీష్లో లేనే స్ట్రక్చర్సే రాంగ్. ఇవన్నీ మీరు సింపుల్గా చెప్పొచ్చు. ఫండమెంటల్స్ నేర్చుకుని వెళ్ళండి. చూసారా, ఆప్షన్స్ అట్లీస్ట్ క్లోజ్గా ఉన్నా కూడా ఎలిమినేషన్ చేయడం ఎలా అని వరి అవ్వచ్చు. ఆప్షన్సే క్లోజ్గా లేవు, ఒక్కొక్క ఆప్షన్ దాంట్లోపలనే అవి కరెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే ఇంకా హ్యాపీగా చెప్పొచ్చు కదా ఇది ఒక్కటే కరెక్ట్ స్టేట్మెంట్. యాక్చువల్లీ ఇవన్నీ గ్రామటికలీ రాంగ్ అనమాట. రైట్, సో చూస్తే అరైవ్డ్ అనేది డైరెక్ట్ రావాలి, సింపుల్ పాస్ట్ V2 కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3తో రాస్తాం, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనమాట. మీరు ఇలా ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గ్రూప్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ మనం రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్, గ్రామర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఈక్వల్గా ఒకాబ్ క్వశ్చన్స్ కూడా చదువుతూ ఉండండి. చదివిన వర్డ్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి, వాటి మీనింగ్స్ రివైజ్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. చాలా యూజ్ అయిపోతుంది. ఒక 4 to 5 క్వశ్చన్స్ నా మాట నేను ఈరోజు 7 days ముందే నేను చెప్తున్నా ఒకాబ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 4 to 5 days మీ వల్ల ఎన్నైతే అన్ని వర్డ్స్ ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, చాలా యూజ్ అవుతుంది. రైట్, చలో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినానిమ్ ఏంటని అడుగుతున్నారు. రైట్, అంటే ఇచ్చిన వర్డ్ ఏంటి యాక్చువల్గా అడిక్వేట్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అడిక్వేట్ దెర్ ఈస్ ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ ఇట్. సరిపోయినంత క్వాంటిటీ ఎక్కడన్నా ఉంది అంటే ఎనఫ్ క్వాంటిటీని మనం ఏమంటాం అంటే అడిక్వసీ. ఏమంటాం, సరిపోయినంత, చాలా. రైట్, దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ సంథింగ్. ఎస్ ఆర్ నో, చాలానే ఉంది. అడిక్వసీ అంటే చాలానే ఉంది. రైట్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఉంది. సో సేమ్ వర్డ్ కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సఫిషియంటా, ఏన్షియంటా, ఎఫిషియంటా, కాంపిటెంటా. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ కాంపిటెంట్ దట్ పర్సన్ ఈస్ క్యాపబుల్. ఓకేనా, కాంపిటెంట్ పర్సన్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే అతను కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండ్ టాలెంటెడ్ పర్సన్. క్యాపబుల్ పర్సన్స్ మనం అంటే కాంపిటెంట్. సో ఆప్షన్ డి ఆన్సర్ కాదు. ఎఫిషియంట్ పర్సన్స్ అన్నా కూడా యూస్ఫుల్. ఎఫిషియంట్ అనేది దేని అన్నామంటే చాలా ఎక్కువగా పనిచేస్తుంది, యూస్ఫుల్. ఓకేనా, సో యూస్ఫుల్నెస్ గురించి మాట్లాడలేదు, ఎఫిషియంట్ ఆన్సర్. ఏన్షియంట్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు పాస్ట్. ప్రాచీన యుగానికి సంబంధించిన విషయాలు మనం ఏమంటాం అంటే ఏన్షియంట్ థింగ్స్ అంటాం. సో ఏన్షియంట్ కూడా ఆన్సర్ కాదు. సో సరిపోయినంత అని చెప్పే వర్డ్ సినోనిమే కావాలి అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే సఫిషియంట్. ఆన్సర్ ఏమవుతుంది, సింపుల్ వర్డ్స్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్లో ట్యాకిల్ చేయబోతున్నారు. నా పని ఏంటి, ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ వాటి ఎక్స్పోజర్ ముందే మీకు ఒకసారి చూపించి కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేయడం. మీరు కొంచెమైనా ఇంగ్లీష్ని చదువుకుని వెళ్తే అది తప్పకుండా మీకు ఎగ్జామినేషన్లో యూజ్ అవ్వాలి. అది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, తప్పకుండా ఇవి రివైజ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే గ్రామర్లోకి వచ్చేద్దాం మళ్ళీ ఒకసారి. రైట్, గ్రామర్లో క్వశ్చన్ నెంబర్ 3 దీన్ని ఎలా ఆన్సర్ చేస్తారు చూడండి ఒకసారి. రైట్, గ్రామర్ వొకాబులరీ చూద్దాం. కమాన్, సబ్స్టిట్యూట్ చేయాలంటే అండర్లైన్ సెగ్మెంట్ 100% గ్రామర్ క్వశ్చన్. చూడండి, ద బాయ్ ట్రైడ్ టు కంప్లీట్ ద టాస్క్ ఆన్ టైమ్ బికాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు మిస్ ఫర్దర్ టాస్క్. ఏముంది ఇక్కడ, ఫార్దర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఇలాంటి చిన్న బేసిక్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు. లైక్ ఫార్దర్కి అండ్ ఫర్దర్కి డిఫరెన్స్ ఏంటి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఫార్దర్ ఫ్రమ్ దిస్ పాయింట్, అది చాలా దూరం. ఫార్ ఇన్ ద సెన్స్ ఆఫ్ డిస్టెన్స్లో దూరం గురించి ఎప్పుడైనా మాట్లాడాలి అనుకుంటే లాంగ్ డిస్టెన్స్. ఏమంటే యాక్చువల్ మనం లాంగ్ డిస్టెన్స్ థింగ్స్ గురించి మాట్లాడాలి, దూరం అని మాట్లాడాలనుకోండి, అక్కడ యూస్ చేసే వర్డ్ అవుతుంది ఫార్దర్. బట్ ఫర్దర్ అంటే మీనింగ్ ఏంటి అంటే నెక్స్ట్,
థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు అక్కర్ నెక్స్ట్, తర్వాత వచ్చేవి, తర్వాత కలిగేవి, తర్వాత వచ్చేవి, నెక్స్ట్ అనే విషయాల గురించి మాట్లాడాలంటే ఫర్దర్. రైట్, ఆఫ్టర్ రైటింగ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, వాట్ ఆర్ ది ఎగ్జామినేషన్ దట్ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఫర్దర్ ప్రిపరేషన్ దేనికోసం, నెక్స్ట్ దేనికోసం. సో అదనమాట ఇక్కడ ఫర్దర్ అనే వర్డ్ కూడా ఒక సెన్స్ ఉంది. ఇప్పుడు చూస్తే ఫార్దర్ అవసరమా లేకపోతే ఫర్దర్ అవసరమా. ద బాయ్ ట్రై టు కంప్లీట్ ద టాస్క్ ఆన్ టైం బికాస్ బాయ్ ఆ టాస్క్ని టైంకి కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు, ఓకేనా, ట్రై చేశాడు కూడా. బికాస్ ఎందుకు, హీ డి నాట్ వాంట్ టు మిస్ ఫర్దర్ టాస్క్, ఎందుకంటే అతను ఫర్దర్గా ఉన్న టాస్క్ని కూడా ఫినిష్ చేయాలనుకుంటున్నాడు, అవి కూడా మిస్ చేయాలనుకోవట్లేదు. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే టాస్క్, ద టాస్క్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్. ఇక్కడ దూరం గురించి అసలు డిస్కషన్ లేదు కాబట్టి ఫార్దర్ రాకూడదు, ఓకేనా, ఫార్దర్ రాకూడదు. సో ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ ఏనా బీనా ఇది కూడా చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఫర్దర్ ఉంది, ఇక్కడ ఫర్దర్ ఉంది, అవునా, ఇక్కడ బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి, బేసిక్ ఫండమెంటల్స్ ఎలా టెస్ట్ చేస్తుంది చూడండి ఒకసారి. రైట్, ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ చూస్తే ద బాయ్ ట్రైడ్ టు అని కనిపిస్తుంది. ట్రైడ్ అని స్టేట్మెంట్ వచ్చింది అంటే స్టేట్మెంట్లో మనము ప్రెజెంట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నామా, పాస్ట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నామా, పాస్ట్ యాక్షన్, అయిపోయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. బాయ్ ట్రైడ్ టు కంప్లీట్, అవునా, ఆల్రెడీ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాడు అంటే మనం ప్రెజెంట్ ఈవెంట్ డిస్క్రైబ్ చేస్తున్నాం, పాస్ట్ ఈవెంట్ డిస్క్రైబ్ చేస్తున్నాం. పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్లో స్టార్ట్ చేసాం మనము, నెక్స్ట్ కూడా ఇంకొక పాస్ట్ యాక్షన్ చెప్తాం కదా మోస్ట్ ప్రాబబ్లీ. ట్రై చేశాడు ఒక యాక్షన్ కంప్లీట్ చేయడానికి, బికాస్ ఎందుకంటే అతను వేరే టాస్క్ని మిస్ చేయాలని అనుకోవడం కూడా ఆల్రెడీ అయిపోయింది. హీ డి నాట్ వాంట్, ఎస్ఆర్ నో, రైట్. చూసుకుంటే ఇక్కడ కూడా పాస్ట్ టెన్సే అవసరం, 100%. ప్రెజెంట్ టెన్స్ వచ్చే ఛాన్స్ లేదు. అట్లాంటప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్ రావాలి అంటే 100% మీకు ఆప్షన్స్లో డిడ్ అనే ఆప్షనే ఉండాలి, ఓకేనా. డస్ అనే ఆప్షన్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే డస్ వచ్చింది అంటే అది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. డస్ ఈస్ యూస్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, డిడ్ ఈస్ యూస్డ్ ఇన్ పాస్ట్ టెన్స్, ఎస్ఆర్ నో. మనకి పాస్ట్ టెన్సే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ బి తీసుకోము. ఆన్సర్ ఏం చెప్తాం, ఆప్షన్ ఏ. టెన్సెస్ యొక్క బేసిక్స్ అవసరం అవుతున్నాయి అండ్ ఫర్దర్ అనే వర్డ్ యొక్క సెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 కీవర్డ్స్ ఇది కూడా అవసరం అవుతుంది, ఎస్ఆర్ నో. డిఫరెన్స్ బిట్వీన్ ఫర్దర్ అండ్ ఫార్దర్, అడ్జెక్టివ్ యూసేజ్ ఫర్దర్కి డిఫరెన్స్ చూసుకోండి. ఇలాంటి కీ ఎలిమెంట్స్ మీ మార్క్స్ డిసైడ్ చేస్తాయి అనమాట. బ్యూటిఫుల్, రైట్. మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్సే నేను ఇక్కడ రివిజన్స్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. చిన్న క్వశ్చన్స్ కూడా తీసుకుని చేయొచ్చు, కాకపోతే మంచి క్వశ్చన్స్ చేద్దాం, మీరు ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్ కూడా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. చలో ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మళ్ళీ నరేషన్ అనమాట, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చేయాలి చూడండి. స్పీచెస్ అనే ఏరియాని తప్పకుండా కవర్ చేయండి, ఓకే. నేను ఈరోజు చెప్తున్నా మీకు ఎగ్జామినేషన్ 1 వీక్ ముందే స్పీచెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ద ప్రీస్ట్ సెడ్ టు ద కాన్విక్ట్, ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ మిస్టేక్. ఇది ఎలా చేయాలి. సో ఇది క్వశ్చన్ కాబట్టి, క్వశ్చన్ మార్క్తో వస్తుంది కాబట్టి, క్వశ్చన్ మార్క్లో వచ్చే క్వశ్చన్స్ని ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటాం. అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడైనా కూడా మనకి WH వర్డ్ లేకుండా ఇలా క్వశ్చన్స్ వస్తే, WH వర్డ్ లేని క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఎలాంటి WH వర్డ్ యూసేజ్ కాకుండా వస్తే దాంట్లో మనం ఒక కంజంక్షన్ యూస్ చేస్తాం. ఆ కంజంక్షన్ ఏంటి అంటే ఇఫ్ ఆర్ వెదర్. చాలా సింపుల్ అనమాట. టాపిక్ ప్రిపరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ గుర్తుంటాయి. నేను రివైజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాను మీతోటి, ఓకేనా. ఇఫ్ ఆర్ వెదర్ అనే కీవర్డ్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ మీకు ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో ఇఫ్ ఆర్ వెదర్ కనిపిస్తుందో అదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ 1లో మనకి వెదర్ కనిపిస్తుంది, హ్యాపీ. ఆప్షన్ 2లో మీకు ఇఫ్ కనిపిస్తుంది, నేను ఇంకా హ్యాపీయే, ఓకేనా. ఆప్షన్ సిలో చూస్తే మనకి దాట్ కనిపిస్తుంది, దాట్ వచ్చే ఛాన్స్ లేదు, కంజంక్షన్ దాట్ షుడ్ నాట్ హ్యాపెన్, సి. ఆప్షన్ డీలో చూసుకుంటే మళ్ళీ ఇఫ్ వస్తుంది, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, ఓకే. చలో ఒక ఎలిమినేషన్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ప్రీస్ట్ సెడ్ అని ఉంది కాబట్టి అడుగుతున్నాడు క్వశ్చన్ లోపల కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ రావాలి. ఎంక్వైర్డ్ సి ఎనీవే ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ డీలో కూడా ఎంక్వైర్డ్, ఓకే. ఎంక్వైర్డ్ ద కాన్విక్ట్ అనాలా లేకపోతే ఎంక్వైర్డ్ ఆఫ్ ద కాన్విక్ట్ అనాలా అంటే ఎంక్వైర్డ్తో జనరల్గా మనం ఆఫ్ యూస్ చేస్తాం. ఎంక్వైర్డ్ ఆఫ్ ద కాన్విక్ట్ ఏమంటాం, ద ప్రీస్ట్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద కాన్విక్ట్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఆప్షన్ ఏలో లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది గ్రామటికల్గా రాంగ్. మీరు బేసిక్స్ చదివారని అనుకుంటున్నా, ఎంక్వైర్ ఆఫ్ అనేది యూస్ చేస్తాం. సో ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది మరి, ఆప్షన్ బీనా లేకపోతే డీనా, చదవండి. ద ప్రీస్ట్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద కాన్విక్ట్ ఇఫ్ వాజ్ షీ నాట్ అషేమ్డా లేకపోతే ఇఫ్ షీ వాజ్ నాట్ అషేమ్డా. చాలా సింపుల్. ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ రాస్తున్నాం, కానీ ఆన్సర్లో మాత్రం ఎప్పుడు కూడా ఒక ఇండైరెక్ట్ స్పీచ్ రాస్తే అది ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే సెంటెన్సే అవుతుంది. చూడండి, క్వశ్చన్ మార్క్ ఉందా, ఫుల్ స్టాప్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా, ఫుల్ స్టాప్ ఉందా. మీనింగ్ ఏంటి అంటే ఒక ఫుల్ స్టాప్తో రాసే సెంటెన్సెస్ని మనం అంటాం అసర్టివ్ సెంటెన్సెస్ ఏమంటాం యాక్చువల్గా. అండ్ అసర్టివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనం ఎలా రాయడం కరెక్ట్ అవుతుంది, వన్ వే, ఫస్ట్ వే అండ్ సెకండ్ వే, ఏది కరెక్ట్ అవుతుందో చూడండి ఒకసారి. వర్స్ షీ అని రాయడం కరెక్ట్ అవుతుందా లేకపోతే షీ వర్స్ అని రాయడం కరెక్ట్ అవుతుందా.
దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని డిసైడ్ చేసేయచ్చు అనమాట. మీ గ్రామర్ మొత్తం రివైజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాం చూడండి ఒకసారి, రైట్. బ్యూటిఫుల్ పాయింట్స్ అన్ని రివైజ్ చేయొచ్చు, రైట్. అబ్జర్వ్ చేస్తే వర్స్ షీలో వర్స్ అనేది ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ, అండ్ షీ అనేది ప్రొనౌన్, నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్ అవుతాయి. అదే కనుక మనము ఒక స్టేట్మెంట్లో షీ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫస్ట్ రాసి ఆ తర్వాత వర్స్ ఆక్సిలరీ వర్బ్ రాసామనుకోండి, అలాంటి సెంటెన్సెస్ అన్ని ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే అసర్టివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పండి, మీకు ఒక క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ కావాలా లేకపోతే ఫుల్ స్టాప్ స్టేట్మెంట్ కావాలా? ఫుల్ స్టాప్తో ఉన్న స్టేట్మెంట్ కావాలి, ఫుల్ స్టాప్ అండ్ ఫుల్ స్టాప్. అట్లాంటప్పుడు ఫుల్ స్టాప్ స్టేట్మెంట్స్లో వర్స్ షీ వస్తుందా లేకపోతే షీ వర్స్ వస్తుందా? వర్స్ షీ వచ్చే ఛాన్స్ లేదు, మనకు వచ్చే ఛాన్స్ ఓన్లీ ఏముంది? షీ వర్స్. అట్లాంటప్పుడు ఆప్షన్ బి రాంగ్ అయిపోతుంది, ఆన్సర్ ఏమైపోద్ది? ఆప్షన్ డి. ఈ ఫండమెంటల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇలాంటి బేసిక్ రూల్స్ చెక్ చేసుకోండి. మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని మీకు గ్రామర్లో ఉన్న రూల్స్ అన్ని నేను ఒకసారి రివైజ్ చేసి కళ్ళ ముందు చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరు పెద్దగా ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయకపోయినా ఈ 7 days వచ్చే వీడియోస్ని తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ తప్పకుండా బెటర్ అవుతుంది. ఎగ్జామ్ అయ్యాక మీరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరి చెప్తారు మీ ప్రిపరేషన్ నిజంగా మంచిగా అయిందని చెప్పేసి, రైట్. సో బిలీవ్ మీ. క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళిపోదాం. లెట్ us జంప్ టు క్వశ్చన్ నెంబర్ 5. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ కనిపిస్తుంది, ఆన్సర్ చేద్దాం, ఓకేనా? రైట్, చలో. కెమికల్ స్ప్రే ఈజ్ అ వెరీ యూస్ఫుల్ అండ్ డిస్టాంట్ వెపన్ దట్ మే బీ యూస్డ్ టు అటాక్ ఫ్రమ్ అ లాంగ్ డిస్టెన్స్ డాష్ అడిషనల్ సేఫ్టీ. డెవలపింగ్ అడిషనల్ సేఫ్టీ అనడం కరెక్టా? ఎన్షూరింగ్ అడిషనల్ సేఫ్టీ కరెక్టా? మినిమైజింగ్ అడిషనల్ సేఫ్టీయా లేకపోతే ఫాలోయింగ్ అడిషనల్ సేఫ్టీయా? దేని గురించి మాట్లాడుతున్నాం? కెమికల్ స్ప్రే, దాన్ని ఒక వెపన్లా వాడడం. కెమికల్ స్ప్రే ఈజ్ అ వెరీ యూస్ఫుల్ అండ్ డిస్టాంట్ వెపన్. దూరంగా ఉన్న ఎనిమీస్ని కూడా షూట్ చేయడానికి ఒక కెమికల్ స్ప్రే వాడొచ్చు అంట, ఓకేనా? అలాంటి ఒక వెపన్ తయారు చేసినట్టు గల్లాగా కెమికల్ని స్ప్రే చేస్తుంది, అది షూట్ చేస్తుంది, ఓకేనా? డిస్టాంట్ వెపన్ దట్ మే బీ యూస్ టు అటాక్ ఫ్రమ్ అ లాంగ్ డిస్టెన్స్, దూరం నుంచి కూడా షూట్ చేయొచ్చు. డాష్ అడిషనల్ సేఫ్టీ, షూట్ చేసినప్పుడు మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఓన్లీ టార్గెట్ని హిట్ చేయాలి కదా, రైట్. అయితే ఓన్లీ టార్గెట్ని హిట్ చేస్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు అని చెప్పాలి అంటే డెవలపింగ్ అడిషనల్ సేఫ్టీయా, డెవలప్ చేస్తున్నామా లేకపోతే ఎన్షూరింగా, మినిమైజింగ్ అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ కనుక ఈ కెమికల్ స్ప్రే అనే వెపన్లో మినిమైజ్ అవుతుంది సేఫ్టీ అంటే ఆ వెపన్ యూస్ఫుల్ కాదు, అవునా కదా, రైట్. కానీ ఇక్కడ మనం అంటున్నాం ఇది చాలా చాలా యూస్ఫుల్ అని, అవునా? అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాకుండొచ్చు, మినిమైజింగ్ కాదు. ఫాలోయింగ్ అసలు సంబంధం లేదు, ఫాలో అయ్యే సంబంధం లేదు. ఇప్పుడు డెవలపింగ్ అడిషనల్ సేఫ్టీనా లేకపోతే ఎన్షూరింగా? వీ ఆల్వేస్ ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ అదర్స్, అవునా కదా, రైట్. వేరే వాళ్ళ సేఫ్టీని మనము ఒకవేళ గ్యారంటీ చేస్తామంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్ష్యూరింగ్ బట్ నాట్ డెవలపింగ్. కాంటెక్స్ట్లో అసలు డెవలపింగ్ అసలు సెన్సే లేదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనమాట. ఇలాంటి వండర్ఫుల్ క్వశ్చన్స్ని మీరు చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో. సో ఇది కాంటెక్స్ట్కి రిలేటెడ్ ఒక వర్డ్. ఈ వర్డ్ని తీసుకెళ్ళి మనం సేఫ్టీకి సంబంధించిన డిస్కషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఎస్ఆర్ నో, రైట్. సో సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు లాంగ్వేజ్ యొక్క సెన్స్ని కూడా వాడుతుండండి. గెస్ మాత్రం చేయకండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఓన్లీ గెస్ చేస్తారు. గెస్ చేసి ఇది బాగానే ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అని అనుకుంటారు. గెస్ చేసిన ప్రతి ఒక్కటి రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొంచెం లాజికల్ అప్రోచ్తో ఆన్సర్ చేయండి. ఇంగ్లీష్ యొక్క ఫండమెంటల్స్ బేసిక్స్ యూజ్ చేయండి, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్లైన్ సెగ్మెంట్ ఉందంట, దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా చూడాలి. ఆర్ చూస్తే విష్ణు వాజ్ హ్యాపీ టు పుష్ ద బోట్ అవుట్ ఫర్ హిస్ ఫియాన్సెస్ బర్త్డే. యాక్చువల్గా ఈ క్వశ్చన్ గ్రామర్ క్వశ్చన్ కాదు. టు పుష్ ద బోట్ అవుట్ ఫర్ సంథింగ్ అని చెప్పాలి అంటే దీన్ని మనం అంటాం ఒక ఇడియం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం? తప్పకుండా మీరు ఇడియమ్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. ఇడియమ్స్ కూడా చదవాలి. ఈరోజు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇడియమ్స్ అంటే ఎలా ఉంటాయి? పుష్ ద బోట్ అవుట్ ఫర్ సంథింగ్. పుష్ ద బోట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక సెలబ్రేషన్ చేయడం కోసం మనం మనీ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాపీగా ఖర్చు పెట్టడం, ఎక్కువ ఆలోచించకుండా, సేవింగ్స్ గురించి ఆలోచించకుండా ఎక్స్ట్రా వ్యాగెంట్గా హ్యాపీగా ఆ ఒక్కరోజు సెలబ్రేషన్ కోసం హ్యాపీగా ఖర్చు చేయడానికి మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ పుషింగ్ ద బోట్ అవుట్ ఫర్ సంథింగ్. ఎసాను అలాంటి ఇడియం ఒకటి ఉందన్నమాట. సో మీనింగ్ ఏంటి? సీమ్డ్ లైక్ ప్రిటెండింగ్ ఆన్ నిజంగా యాక్షన్ చేసేటట్టు చేయడమా లేకపోతే అండ్ ఫెల్ట్ సో దట్ హిస్ హార్ట్ స్టార్టెడ్ బీటింగ్ ఫాస్ట్. హార్ట్ బీట్ ఫాస్ట్ అయ్యే సెన్స్ ఏమన్నా మీకు వస్తుంది దీనిలోంచి? లేదు, అవునా? పుష్ ద బోట్ అవుట్ ఫర్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ బికాస్ he was celebrating, right? Spend a lot of money because a person is celebrating. ఒక పర్సన్ సెలబ్రేషన్ కోసం చాలా మనీని ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీ ఖర్చు చేయడం ఏమంటామంటే మనం పుషింగ్ ద బోట్ అవుట్ ఫర్ సంథింగ్. సో డైరెక్ట్ ఆ ఇడియం యొక్క సెన్స్ దేంట్లో వస్తుందంటే ఆప్షన్ సి. సో ఎగ్జాక్ట్లీ దాని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా, హ్యాపీగా మనం రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ మీనింగ్నే ఆ ఇడియం ఇస్తుంది కాబట్టి.
అంటే ఇండైరెక్ట్గా ఎగ్జామినర్ మిమ్మల్ని ఇడియమ్స్ కూడా నేను అడుగుతానని చెప్తున్నాడు. తప్పకుండా ఇడియమ్స్ చదువుకొని వెళ్ళండి. రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక వొకాబులరీ క్వశ్చన్. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ చెప్పండి. ఇచ్చిన వర్డ్ ఏంటి? డ్యూటీ. ఇఫ్ ఐ సే డూయింగ్ సంథింగ్ ఈజ్ యువర్ డ్యూటీ, దట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్. అది నువ్వు తప్పకుండా చేయాలి. ఒక పని నువ్వు చేయడం అనేది నీ డ్యూటీ అయితే అది కంపల్సరీగా నువ్వు కంప్లీట్ చేయాలి. ఇట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్. ఎస్ ఆర్ నో? రైట్? సో ఇప్పుడు అడిగింది ఒక యాంటనిమ్ కాబట్టి ఏదైతే మనకి ఆబ్లిగేషన్ కాదు, కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనం లైట్ తీసుకోవచ్చు, మినహాయింపు పొందొచ్చు దాని నుంచి అని చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? ఆప్షనా, ఎగ్జంప్షనా, లూప్ హోల్ అంటే మిస్టేక్ ఆర్ డ్రాబ్యాక్, ఇది ఆన్సర్ కాదు. సెలెక్షన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఆన్సర్ ఏంటి? ఆప్షనా లేకపోతే ఎగ్జంప్షనా? ఎగ్జంప్షన్. ఆబ్లిగేషన్స్లో అసలు ఎగ్జంప్షన్స్ ఉండవు. ఆబ్లిగేషన్ అనేది 100% చేయాలి. కానీ ఎగ్జంప్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం అది చేయాల్సిన అవసరం లేదు, అవునా కదా? రైట్? ఎగ్జంప్షన్ పొందడం చేయాల్సిన అవసరం లేదు. సో డ్యూటీకి క్వైట్ యాంటనిమ్ వర్డ్ ఏమవుతుంది అంటే వి సే ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్. రైట్? ఐ గాట్ ఎన్ ఎగ్జంప్షన్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? మనం ఇది చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. డ్యూటీ అంటే డూయింగ్ సంథింగ్ ఈజ్ యువర్ డ్యూటీ, కంపల్సరీగా చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంకొక వొకాబులరీ క్వశ్చన్. ఇడియమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సినోనిమ్స్ పైన, యాంటనిమ్స్ పైన, ఇడియమ్స్ పైన తప్పకుండా రివిజన్స్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ 5 to 7 డేస్లో మీరు ఇదే చేయాలి. ఫాల్ ఇంటూ లైన్ అంటే మీనింగ్ ఏంటి? డిఫెన్స్లో యూస్ చేస్తాం, స్కూల్స్లో యూస్ చేస్తాం. ఎవ్రీబడి ఫాల్ ఇంటూ లైన్ అంటే మీనింగ్ ఏంటి? అందరూ ఆర్డర్లో వచ్చేసి కొంచెం డిసిప్లిన్ చూపించడం, అవునా కదా? సో డిసిప్లిన్కి రిలేటెడ్ ఒక ఇడియం అనమాట. ఫ్యూమింగ్ అండ్ షౌటింగా, కోపంతో అరవడమా? నాట్ రిలేటెడ్. అధేర్ టు రూల్సా? రూల్స్ ఫాలో అని చెప్పడమా? డిసిప్లిన్డ్గా, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సర్చింగ్ సంథింగ్, దేనికోసం వెతకడమా? నో. స్ట్రైట్ రోడ్ టు వాక్, నడవడానికి స్ట్రైట్ రోడ్ ఉండడాన్ని మనం ఫాల్ ఇంటూ లైన్ అంటామా? నో. ఆన్సర్ అధేర్ టు రూల్స్ అండ్ ఫాలో రూల్స్. అధేర్ టు రూల్స్ అండ్ ఫాలో రూల్స్, అవునా కదా? రైట్? మార్నింగ్ ప్రేయర్స్లో కూడా మనం అంటాం ఎవ్రీబడి ఫాల్ ఇంటూ లైన్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటంటే అందరూ కూడా రూల్స్ ఫాలో అవ్వండి, స్ట్రిక్ట్గా స్ట్రైట్ లైన్లో నిలబడండి. యూ నీడ్ టు ఫాలో ద రూల్స్. ఎస్ ఆర్ నో? అధేర్ టు రూల్స్, ఫాలో రూల్స్ అనమాట. డైరెక్ట్గా ఇలాంటి ఇడియం క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. తప్పకుండా నేను చెప్పిన ఈ వీడియోలో ప్రతి పాయింట్ని, ప్రతి సెకండ్ని కూడా అబ్జర్వ్ చేస్తూ వాచ్ చేస్తుండండి. మీకు క్వశ్చన్స్ ఇలాంటివే ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ప్యాటర్న్స్ ఏముంటుంది, పదాలు అవి మారుతాయి అంతే. సో తప్పకుండా ఒకసారి రివైజ్ చేసుకునండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి అన్న వీడియో. గ్రూప్ 2 ఆస్పిరెంట్ దగ్గరికి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గరికి ఈ వీడియో చేరేలాగా మీరు మాత్రం చేయడానికి ట్రై చేయండి. ఈ 7 days కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. రైట్? చలో, క్వశ్చన్ నెంబర్ 9. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది, ఆన్సర్ ఏంటి? ద ట్రావెల్ ఏజెంట్ ఆస్క్డ్ వెదర్ ఐ వాంటెడ్ టు గో బై ఎయిర్ ఆర్ బై సీ. రైట్, చూడండి. ద ట్రావెల్ ఏజెంట్ ఆస్క్డ్ వెదర్ కనిపిస్తుంది అంటే 100%. ఆస్క్డ్ కూడా కనిపించింది అంటే మీనింగ్ ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్. అన్నింటిలో క్వశ్చన్ మార్క్ ఉందా? హ్యాపీగా ఉంది. రైట్? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే వెదర్ ఆర్ ఇఫ్ వచ్చింది అంటే లోపల WH వర్డ్ ఉండదు, అవునా కదా? WH వర్డ్ ఉండదు. SR నో క్వశ్చన్. WH వర్డ్ ఉందా? నో, నో, నో. బట్ ఎక్కడ చూస్తే WH వర్డ్ ఉంది. హౌ? ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఐ మేడ్ వన్ ఎలిమినేషన్ విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. రైట్? హ్యాపీ. సో ఆప్షన్ D అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఆప్షన్ ఏ నుంచి చదవాలి? ద ట్రావెల్ ఏజెంట్ ఆస్క్డ్ బాగుంది. డిడ్ హీ వాంట్ టు గో బై ఎయిర్ ఆర్ సీ? ఓకేనా? సో ఐ వాంటెడ్ అని కనిపిస్తుంది అంటే ఇక్కడ ఐ తర్వాత వాంటెడ్ కనిపిస్తుంది. 100% ఇది V2 సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. చాలా సింపుల్. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ ఉన్నప్పుడే ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. ఇఫ్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ వీ కెన్ మూవ్ అహెడ్. ఓకేనా? సింపుల్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ అంటే V1, సింపుల్ పాస్ట్ అంటే V2. సో ఇచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్ సింపుల్ పాస్ట్లో ఉంది అంటే అది 100% ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ నుంచే వచ్చి ఉండాలి. అయితే 100% నేను ఇప్పుడు దేనికోసం వెతకాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కోసం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, డూ యూజ్ చేయాలా లేకపోతే డిడ్ యూజ్ చేయాలా? అంటే డూ ఏమో ప్రెజెంట్ టెన్స్, డిడ్ అనేదేమో పాస్ట్ టెన్స్ అవుతుంది, అవునా? ఆర్ మనం డస్ కూడా చూడొచ్చు. డూ డస్ ఏమో ప్రెజెంట్ టెన్స్ అవుతాయి, డిడ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇలా మీరు హోల్ గ్రామర్ని రివైజ్ చేయండి. స్పీచ్ అనే క్వశ్చన్ తీసుకొని నేను చేసేది ఏంటంటే ఇలా మొత్తం గ్రామర్ని మీకు ఒకసారి ఓవర్వ్యూ మీకు అర్థమయ్యేలాగా ఒక్కసారి రివైజ్ చేయించడానికి ట్రై చేస్తాను అనమాట. తప్పకుండా ఇవన్నీ యూజ్ అవుతాయి మీకు ఎగ్జామ్లో. ఈ పాయింట్స్ ఏదో ఒకటి పక్కా మీకు స్ట్రైక్ అవుతుంది చూడండి ఎగ్జామ్లో. రైట్? సో డూ డస్ ప్రెజెంట్ టెన్స్ అనమాట, డిడ్ పాస్ట్ టెన్స్ అనమాట. సో నీకు ప్రెజెంట్ టెన్సే కావాలి కాబట్టి డిడ్తో వచ్చే ఆప్షన్స్ని హ్యాపీగా నువ్వు స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. రైట్? డిడ్ ఇన్కరెక్ట్. డూ దిస్ వర్డ్ ఇండికేట్స్ ప్రెజెంట్ టెన్స్. సో హ్యాపీగా దీన్ని మనం తీసుకోవచ్చు. SR నో, చాలా సింపుల్ అనమాట. అట్లాంటప్పుడు హ్యాపీగా మనం ఆప్షన్ A ఎలిమినేట్ చేసినట్టే, B ఎలిమినేట్ చేసినట్టే, D ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ C. ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ చేయాలి. చాలా సింపుల్. ఓకేనా? డూ యూ వాంట్ టు గో బై ఎయిర్ ఆర్ బై సీ? సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సింపుల్ పాస్ట్ కన్వర్ట్ అయిపోతుంది.
సింపుల్ కదా. ఒకసారి మొత్తం నోట్ చేసుకోండి ప్రాపర్గా, థరోగా. అసలు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని స్లోగా వినండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 ఆఫ్ దిస్ వీడియో. సబ్స్టిట్యూషన్ అవసరమా లేదా? 1 మోర్ గ్రామర్ క్వశ్చన్. కాన్సన్ట్రేట్ చేయండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. దో ఐ వాజ్ నాట్ హ్యాపీ ఐ వెంట్ టు ద రిసెప్షన్ బికాస్ ఆఫ్ ద సేక్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే, దీంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఏంటి? దో ఐ వాజ్ నాట్ హ్యాపీ ఐ వెంట్ టు ద రిసెప్షన్. నేను హ్యాపీగా లేకపోయినా కూడా నేను రిసెప్షన్కి వెళ్ళా. హ్యాపీగా మీరు వెంటే చెప్పాలి, వెంట్ చెప్పాలి. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయిన స్టేట్మెంట్ పాస్ట్లోనే కంటిన్యూ అవుతుంది. ఎస్ఆర్ నో? 100%. పాస్ట్ టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఓవర్ హియర్. పాస్ట్ టెన్స్ కావాలి, కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ హ్యావ్ గోన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాంగ్, విల్ గో, ఫ్యూచర్ టెన్స్ రాంగ్. ఐ నీడ్ వెంట్ వెరీ బ్యాడ్లీ, కావాల్సిందే. అయితే ఆప్షన్ బి ఛాన్స్ ఉంది, ఆప్షన్ డి ఛాన్స్ ఉంది. ఐ వెంట్ టు ద రిసెప్షన్ ఫర్ ద సేకా లేకపోతే ఏమంటాం? ఫర్ ద సేకే అంటాం. ఎక్కడుంది ప్రాబ్లం? ఐ వెంట్ టు ద రిసెప్షనా, ఐ వెంట్ ఫర్ ద రిసెప్షనా? సో ఐ వెంట్ టు ద రిసెప్షన్, ఫర్ ద రిసెప్షన్ అన్నాం. ఐ వెంట్ టు ద రిసెప్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఫ్రెండ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఆన్సర్ ఏమవుద్దంటే ఆప్షన్ బి. ఐ వెంట్ టు ద రిసెప్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను రిసెప్షన్కి వెళ్ళాల్సి వచ్చింది నా ఫ్రెండ్ కోసం, నా ఫ్రెండ్ గురించి ఆలోచించా కాబట్టి వెళ్ళా, లేకపోతే వేరే వాళ్ళైతే వెళ్ళకపోయేవాడిని. వి డూ సంథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ సమ్మన్, ఫర్ ద సేక్ ఆఫ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో, ఇది గుర్తుపెట్టేసుకుంటే అయిపోతుంది. అవునా? వెరీ సింపుల్. క్వశ్చన్ నెంబర్ 11, ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఓకే, తప్పకుండా దీన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రిపోజిషన్ క్వశ్చన్ మీకు 1 లేదా 2 క్వశ్చన్స్ గ్రూప్ 2లో వస్తాయి. ఆర్ యూ అఫ్రైడ్ డాష్ ద డార్క్? నీకు చీకటి అంటే భయమా అని అడగాలంటే ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్ అంటామా, ఎట్ ద డార్కా, ఆన్ ద డార్కా, టు ద డార్కా? మనం అంటాం ఆర్ యూ అఫ్రైడ్, ఎట్ అనము, ఆన్ అనము, టు అనము. విసే ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. ఓకే, దిస్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. యూ ఆల్వేస్ బీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. నీకు భయం వేస్తుంది అని చెప్పాలి అంటే యూ విల్ ఆల్వేస్ బీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. ఓకేనా? ఏదో ఒక విషయం వల్ల భయం వేస్తుంది చెప్పాలంటే యూస్ ప్రిపోజిషన్ ఆఫ్ని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. ఇలా మీరు ఫండమెంటల్స్, బేసిక్స్ నేర్చుకొని కూడా మంచి మార్క్స్ గ్రూప్ 2లో స్కోర్ చేయగలరు. మంచి మార్క్స్ స్కోర్ చేసే పాసిబిలిటీ ఉన్నా కూడా ఈ 7 డేస్ని మీరు యూటిలైజ్ చేయకుండా, ఇంగ్లీష్ రివైజ్ చేయకుండా వెళ్తే అది ఎంత పెద్ద మిస్టేక్ అవుతుంది? అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నేను ఇచ్చే ఒక పెద్ద వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఇచ్చే బెస్ట్ అడ్వైజర్ సజెషన్ అనుకోండి. అది ఏంటి అంటే మీరు తప్పకుండా ఇంగ్లీష్లో ఉన్న ఫండమెంటల్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ఏవైతే టాపిక్స్ నేను చెప్పానో ఆ టాపిక్స్ మీరు తప్పకుండా ఒకసారి రివైజ్ చేసుకోండి. వాటిలో బేసిక్ చదువుకుని వెళ్ళినా కూడా మీ పర్ఫార్మెన్స్ 10x బెటర్ అవుతుంది. ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తాయి, సెలెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రైట్? సో ఎగ్జామినేషన్ రాస్తే మీకు తప్పకుండా దాని రిజల్ట్ అర్థమవుతుంది అనమాట. ఫండమెంటల్స్ రివైజ్ చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నా. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంగ్లీష్లో కనుక మీకు ఇబ్బంది అయితే ఇప్పుడైనా లేకపోతే ఫర్దర్గా అయినా మీరు తప్పకుండా ఇంగ్లీష్ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో దానికోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. వండర్ఫుల్ లెవెల్లో తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. అందరికీ అర్థమయ్యే విధంగా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ డీల్ చేయడం జరుగుతుంది. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, డిస్క్రిప్టివ్ రైటింగ్తో పాటు తప్పకుండా చూడండి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా? ఇంకా ఈ వీడియో సిరీస్ మనం కంటిన్యూ చేద్దాం వద్దా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాది ఒక రిక్వెస్ట్, మీరు తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మన వీడియోస్ షేర్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. షేర్ ద వీడియో విత్ మ్యాక్సిమం స్టూడెంట్స్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో కూడా మీరు ఈ వీడియోని సర్క్యులేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I'll meet you in the next video. See you soon guys. Take care. Bye bye. All the best for your exam.